హిందువులు ఒక చెట్టుని పూజిస్తున్నారని చెప్పి సేక్రెడ్ బనియన్ ట్రీ ఉంది బంగ్లాదేశ్ లో. అయితే ఆ చెట్టుని నరికేశారు, రంపంతో కోసేశారు. ఆ చెట్టు సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసా? 200 ఏళ్లు ఆ చెట్టుకి. 200 ఏళ్ల చరిత్ర గల చెట్టు. హిందూస్ ఏదో అక్కడ పూజించుకుంటున్నారని చెప్పి చెట్టుని నరికేస్తారా? రంపాలతో కోసేశారు. పెద్ద చెట్టు, ఇంత పెద్దగుంది. అరే 200 ఏళ్లు రా, చెట్టు ఏం చేసిందిరా? సరే అక్కడ పూజించుకుంటున్నారంటే ఆ స్థలాన్ని తీసేసేయండి. అక్కడ తీసేసి మీది మాస్కో లేకపోతే అదేదో కడతారు కదా చెట్ల దగ్గర, పెడతారు కదా మీరు, అలాంటిది పెట్టుకోండి. చెట్టు ఏం చేసిందిరా? మనం బతకడానికి ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది, పక్షులకి గూడునిస్తుంది. వర్షం వస్తే వర్షం పడకుండా కింద ఆపుతుంది బనియన్ ట్రీ అయితే. దాని ఓడలు ఎంతగా ఎక్స్పాండ్ అయి ఉంటాయిరా. దట్ ఈస్ అ హెరిటేజ్. హెరిటేజ్ పక్కన పెట్టరా బావు, మనం బతకడానికి ఉపయోగపడుతుంది. అదే తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు అన్ని ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? తీట ఒక జైల్లోనే ఎక్కడో పెట్టి హిందువులు లేకపోతే క్రిస్టియన్స్ పూజ వాళ్ళ ప్రసాదం మీకు పెడితే తినను అంటారు కదా, ఒక వారం రోజులు కడుపు మార్చి అప్పుడు ఇవ్వాలి. అరే అరే ఇది గుళ్ళో పూజ చేయించిందిరా అంటే ఎన్వైరన్మెంట్ కి, చెట్టుకి, నీటికి, ఫుడ్ కి మతాన్ని కులాన్ని జోడించద్దు. ఆఖరికి అది మన చావుకే మనమే గొయ్యి తవ్వుకున్నట్టు. నేలకి, భూమికి, ఆకాశానికి, మంటకి, పంచభూతాలకి, వీటేటికి కులాన్ని మతాన్ని ఆపాదించద్దు. చెట్టే మతం రా, చెట్టు మతం. చెట్టుకు కూడా మతాన్ని పెట్టేస్తారు. తులసి చెట్టు అంటే హిందూసా? క్రిస్మస్ ట్రీ అంటే ఇంకా అది క్రిస్టియన్సా? ఓకే, వాడకం బట్టి మనకు అది చూస్తే అది గుర్తొస్తుందే కానీ దట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. తులసి చెట్టు ఎవరి దగ్గర ఉన్నా కానీ పెరిగిద్ది బాగా. ఎవరికైనా కానీ జలుబు చేసిన, రొంప లేకపోతే దగ్గు ఇట్లా వస్తే మనము దాని కషాయంలా తీసుకుంటే పనిచేస్తుంది ఎవరికైనా. అది ఏ దేశస్తుడికైనా పనిచేస్తుంది, హిందూస్కే కాదు. క్రిస్మస్ ట్రీ, ఆ ట్రీ బేసికలీ ఆ పేరు కరెక్ట్ గా తెలీదు, వాడతారు కదా ఆ చెట్టు. ఎవరింట్లో ఉన్నా కానీ అందాన్ని ఇస్తుంది బాగా. దట్ లుక్స్ బ్యూటిఫుల్. లైట్లు పెట్టి ఎన్ని పెడితే చాలా బ్యూటిఫుల్. చెట్టుని నరుకుతున్నారు. ఇంకా నీ పిల్లలు ఎవరో ఏదైనా గుడికి వెళ్ళారంటే చంపేస్తారు వాళ్ళు కూడా, సొంత తల్లిదైనా తండ్రినైనా కానీ. అసలు నువ్వే తెలియకుండా ఏదైనా హిందూ లేకపోతే వేరే రిలీజియన్ క్లాత్ ని పట్టుకుంటా చేయి నరికేసుకుంటావా? అక్కడికి వచ్చేసరికి ఎమ్మో అయ్యో వస్తుంది. చెట్టేగా, మనిషినే చంపారు, మీకు చెట్టు ఎంతలే గానీ. రాడికలైజ్ అయిపోయారు ప్రజలు బంగ్లాదేశ్ లో ప్రస్తుతానికి. అండ్ ఇలాంటప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ షుడ్ ఇంపోజ్ కర్ఫ్యూ. బయటకు వస్తే మక్కలు ఇరగదీస్తాం. పోలీసులే ఎదవలు అక్కడ. పోలీసులే వాడు వేడుకున్నా కానీ దీపు చంద్రహాస్ ని ఆ హాస్టల్ గ్రూప్ కి ఇచ్చాడు. ఇంకేం కర్ఫ్యూ? పోలీసులు ఏమంటారు? అరే మీరు ఉంటారు, మీరు నరుకుతా ఉంటారు. నరికేండి, అన్ని చెట్లు నరికేండి. మరి బంగ్లాదేశ్ లో ఒక్క చెట్టు కూడా లేకుండా నరికేసండి. వర్షాన్ని కూడా వరుణ దేవుడు అని పూజిస్తారు కదా. డోంట్ యూస్ దట్ వాటర్. మేము హిందూస్ వాటర్ ని కూడా గంగాజలం అంటారు. మీకు బ్రహ్మపుత్ర రివర్ వెళ్తుంది కదా మీ వైపు కూడా, ఆ పైన పూజలు జరిగే వస్తున్నాయి. మరి డోంట్ యూస్ దట్ వాటర్. అందులో ఉన్న చేపలు కూడా మరి హిందూ వాటర్ నుంచి వస్తున్నాయి. డోంట్ యూస్ దట్ ఫిష్. మేము మత్స్యావతారం అంటాం చేపల్ని. హిందువులు మత్స్యావతారం పూజిస్తాం చేపల్ని. డోంట్ యూస్ దట్. కడుపు కాలితే గాని కులం మతం ఏమి రావు. అంతా నిండుగా ఉంటే ఏం చేయాలో తెలియక ఒల్టో తీయట ఎక్కువైపోయి ఇట్లాంటి పనులే చేస్తారు.